వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదు. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ 2.37 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఆరోపణ. రష్యా చైనా లేజర్ ఆయుధాన్ని సమకూర్చుకుంటున్నాయని మండిపడ్డ ట్రంప్. భూమిపై జరుగుతున్న యుద్ధాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్న అమెరికా. సీఎం కావడానికి 1800 కోట్ల రూపాయలు జగన్ ఆఫర్ చేశారన్న ఫరూక్. నిరాధారమైన ఆరోపణలకు గుర్తుపారేసిన శ్రవణ్. సుప్రీంకోర్టు మెట్లెక్కిన ధోని. ఆమ్రపాలి తనకు 38.95 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే లోక్సభ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలో లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నాగారం, అమీర్పేట్, పోరండ్ల, మన్సాన్పల్లి, మహేశ్వరం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చూడంటే అటు చూస్తే పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫామ్ లో మంచిగా జోరుదారుగా గులాబీ జెండాలు, గులాబీ ఇది. వాళ్ళు ఏం చేస్తారా, కోళ్ళకు మేతేస్తారు అంతే కదా. గారే ఎవరినో పక్కోని తెచ్చిండు. మీ ఊరు సర్పంచ్ పక్కూరోడు మంచోడు అంట, తెచ్చి పెడితే మీరు ఏమైనా ఎన్నుకుంటారా పక్కూరోని సర్పంచ్? ఏమా అరే పక్కూరోని వేసుకోరా, అది మంచోడట. పౌల్ట్రీ ఫామ్ ఉన్నాయంటాయా, అందరికి గుడ్లు పడతాడంట. చేసే మనం గెలిపించుడు, కేసీఆర్ గెలిపిస్తుండు. ఇప్పుడు కొడుకులు ఓట్లు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రజల దగ్గర ఉంటాయి ఓట్లు. ప్రజలు ప్రశ్న అడిగేటోళ్ళు ఒకళ్ళు కావాలి. అందుకే తప్పనిసరిగా గెలుస్తున్నాము, భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. ఏ సర్వే చూసినా గెలుస్తున్నారు. మన సర్వేలా కేసీఆర్ సర్వే. ఇక 2019 మార్చి 21న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనాలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ రెండు దేశాలు యాంటీ శాటిలైట్ లేజర్ ఆయుధాలు సమకూర్చుకుంటూ ఉండడంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఆయుధాల వాడకాన్ని నిషేధిస్తూ ఉన్న ఒప్పందంపై ఆ రెండు దేశాలు సంతకం చేయకపోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతరిక్షాన్ని ఆయుధాలతో నింపేందుకు రష్యా, చైనా యత్నిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. శాటిలైట్లను కూల్చివేసే టెక్నాలజీని రష్యా, చైనా మరింత డెవలప్ చేస్తున్నాయని, లేజర్ ఆయుధాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటికే భూమిపై జరుగుతున్న యుద్ధాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్న అమెరికా ఇక రోదశలో కూడా యుద్ధాలు జరిగే పరిస్థితి ఉండకూడదని కోరింది. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్కు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందుకు ఇవ్వాల్సిన నగదును చెల్లించలేదని ధోని పిటిషన్లో తెలిపారు. అసలు వడ్డీ కలిపి ఆమ్రపాలి తనకు 38.95 కోట్ల రూపాయలు ఇవ్వాలని వెల్లడించారు. ఈ మేరకు తనకు చెల్లించాల్సిందిగా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు ధోని. ఇక తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తనను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్కు 1500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఖండించారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల సేకరణతో పాటు పలు ప్రయత్నాలను జగన్ చేసిన మాట వాస్తవమేనని, అయితే కాంగ్రెస్కు 1500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనేది మాత్రం నిరాధారమైన ఆరోపణ అని అన్నారు. వైఎస్ మరణానంతరం ఎవరిని సీఎం చేయాలనే విషయంలో సోనియా గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నారని శ్రవణ్ చెప్పారు. పార్టీ సీనియర్ నేత రోసయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఇక భారత్ చేపట్టిన మిషన్ శక్తి విజయవంతం కావడంతో అంతరిక్ష శక్తి సామర్థ్యాల్లో భారత్ సూపర్ పవర్గా ఆవిర్భవించింది. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని, దీని ద్వారా అంతరిక్ష ఆర్బిట్ శాటిలైట్ను కేవలం 3 నిమిషాల్లో పడగొట్టామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతరిక్షంలో శాటిలైట్ను పడగొట్టడం అనేది అత్యంత అరుదైన విషయం. గగనతలంలోని శాటిలైట్లను కూల్చేయగల సామర్థ్యాన్ని కూడా భారత్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో అతిపెద్ద 4వ దేశంగా అవతరించింది. అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. भारत ने
एक अभूतपूर्व सिद्धि हासिल की है। भारत ने आज अपना नाम अंतरिक्ष महाशक्ति स्पेस पावर के रूप में दर्ज करा दिया है। अब तक दुनिया के 3 देश अमेरिका, रूस और चीन को यह उपलब्धि हासिल थी। अब भारत चौथा देश है जिसने आज यह सिद्धि प्राप्त की है। हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है। कुछ ही समय पूर्व నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ హైదరాబాద్కు చెందిన దంపతుల నుంచి 2.17 కోట్లు వసూలు చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై సరూర్ నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా అందులో మురళీధర్ రావు A8గా ఉన్నారు. కాగా 2016లోనే ఈ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పోర్టరీ కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్ సృష్టించిన ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. 2015లో చంపాపేటకు చెందిన తాళ్ల మహిపాల్ రెడ్డికి నామినేటెడ్ పదవి కోసం ఆయన భార్య ప్రవర్ణ రెడ్డి ఓ జర్నలిస్టు ద్వారా బీజేపీ నేత ఏ కృష్ణకిషోర్ను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ద్వారా ఫార్మా ఎక్సెల్ బోర్డు సభ్యుడిగా నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు ప్రవన్నారెడ్డి పలు విడతల్లో 2.17 కోట్ల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న నిందితులు పదవి ఊసెత్తకపోవడంతో ఆమె ఒత్తిడి పెంచడంతో వారు ఆమెను బెదిరించారు. దీంతో ఫార్మా ఎక్సెల్ చైర్పర్సన్గా ఆయనకు అవకాశం కల్పిస్తామని ప్రవర్ణకు హామీ ఇస్తూ మంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చారు. విషయం తెలిసిన ప్రవర్ణ 2016లో సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తీసుకున్న సొమ్మును తిరిగిచ్చేస్తామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇవ్వకపోవడంతో ఆమె రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా మురళీధర్ రావు సహా 9 మందిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జరిగిన సభలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ 1500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని ఫరూక్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత ఏపీ మాజీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవయ్య కృష్ణారావు దీనిపై స్పందించారు. నెత్తిన రూపాయి పెడితే దమ్ముడికి కూడా ఫరూక్ అబ్దుల్లా విలువ చేయడని ఎద్దేవా చేశారాయన. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ఈ కుటుంబమే కారణమని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ఆ కూటమిలో నిరాశ నిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయనేది దీనిని బట్టి అర్థమవుతుంది అని ఐవయ్య కృష్ణారావు ట్వీట్ చేశారు. मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहाँ का वजीर आला बनाएगा मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं. देखिए कहां से आया वो रुपया. क्या इनके पास कोई जमीन में खजाना रखा हुआ है? वो भी तो लूट के लाया होगा. जो 1500 करोड़ देगा वो फिर आपसे ये कहे. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టీఆర్ఎస్కు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన 3 అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్కు గట్టి పట్టున కరీంనగర్, నల్గొండ ఉపాధ్యాయ, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దారుణంగా ఓడారు. అంతేకాదు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోవడం గమనార్హం. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడిన పాతూరి సుధాకర్ రెడ్డి ఏకంగా 4వ స్థానానికి పరిమితమయ్యారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న ఆయనకు ఇది ఘోర పరాభవమేనని చెబుతున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం అభ్యర్థి పూల రవీందర్ కూడా ఓటమి పాలయ్యారు. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి రఘోత్తం రెడ్డి, నల్గొండ స్థానం నుంచి నర్సిరెడ్డి విజయం సాధించగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం ఖాయమైంది. ప్రత్యర్థులు అందుకోలేనంత దూరంలో ఆయన ఉన్నారు. తమకు తిరుగులేదనుకున్న టీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వగా వలసలతో కుదేలవుతున్న కాంగ్రెస్కు ఈ ఫలితాలు బూస్గా మారాయి. ఇక వరంగల్లోని అజంజాహి మైదానానికి ఓ సెంటిమెంట్ ఉంది. గతంలో ఇక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించిన పివి నరసింహారావు ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ పనిచేస్తే వచ్చే నెల 2న అజంజాహి మైదానంలో సభ నిర్వహించే కేసీఆర్ కూడా ప్రధాని అవుతారు అని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2న జరిగే సభకు భారీ ఎత్తున జన సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న ఎర్రబెల్లి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే కేసీఆర్ను ప్రధాని సీట్లో కూర్చోబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంల కోసం జాతీయ పార్టీల నేతలు హైదరాబాద్కు వచ్చి కూర్చునే పరిస్థితిని తేవాలని అన్నారు. ఎర్రబెల్లి వెంట టీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థి దయాకర్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు. ఇక బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కుట్రలో భాగంగానే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేశారని తెలుగుదేశం ఎంపీ కమ్మంపాటి రామ్మోహన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం అమరావతిలో కుటుంబరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖలో బదిలీకి కారణాలను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పాత్ర ఉండదని, ఆయన కేవలం చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే ప్రధాన బాధ్యతలను మాత్రమే పోషిస్తూ ఉంటారని కమ్మంపాటి వ్యాఖ్యానించారు. వైసీపీ బీజేపీలు కుమ్మక్కై ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చి అధికారులను బదిలీ చేయించారని, ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంపైన తెలుగుదేశం పార్టీ పైన కుట్రలు చేస్తున్నాయి అని అనడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని అన్నారు. కనీస విచారణ కూడా చేయకుండా అధికారులను బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించిన ఆయన ఇటువంటి ఏకపక్ష బదిలీ రాజకీయ ప్రేరేపిత కుట్రేనని అన్నారు. ఈ కుట్రలో కేసీఆర్కు కూడా భాగం ఉందని, బదిలీలను తమ పార్టీ ఖండిస్తోందని కమ్మంపాటి చెప్పారు. ఈసీ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడం ద్వారా ఆ పార్టీలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్ వివేక హత్య వెనుక ఉన్న రహస్యాలను వెలికితీస్తారన్న భయంతోనే కడప ఎస్పీని బదిలీ చేయించారని, హత్యకు సంబంధించిన విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు ఇలా చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, నల్గొండ పార్లమెంటు సభ్యుడు బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 8వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, ధర్మభిక్షం అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ధర్మభిక్షం గారి 8వ వర్ధంతి సందర్భంగా
గీతపనివాళ్ళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న ప్రభాకర్ గారు ధర్మవృక్షం గారికి నివాళులర్పిస్తూ ధర్మవృక్షం గారి పోరాట స్ఫూర్తి గురించి, ఉద్యమాల గురించి, వారి ఆశయాల గురించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. నేను ఒక్క విషయం చెప్పి వారికి నివాళులర్పించి ముగించాలనుకుంటున్నాను. 2019 సంవత్సరం ధర్మవృక్షం గారి 8వ వర్ధంతి. ఈ దేశంలో లక్షల మంది పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రం, ఆ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటింది. 17వ లోక్సభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ధర్మవృక్షం గారి జీవితం, పోరాటాల యొక్క రిలవెన్సీ, ప్రస్తుత పరిస్థితులలో ధర్మవృక్షం గారి పోరాటాల రిలవెన్సీ, ధర్మవృక్షం గారు అంటేనే ఈ సమాజ మార్పు కొరకు ఉద్యమించినటువంటి ఒక వీరుడు. ధర్మవృక్షం గారి పేరు చెప్తేనే విద్యార్థులలో వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకు చదువులలో ప్రోత్సాహాన్ని ఇచ్చి, వాళ్ళకు నేనున్న అన్యాయాన్ని ఎదిరిద్దామనేటటువంటి చైతన్యాన్ని కల్పించి, వాడు నిజామైనా నియంతైనా ఎవడైనా సరే మన చైతన్యంతో వారిని తరిమి కొట్టేటటువంటి సత్తా మనలోనే ఉంటుందని చెప్పి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ధర్మవృక్షం గారు. ధర్మవృక్షం గారంటే విద్యార్థిగా ఉండుకుంటూనే సామాజిక సమస్యల గురించి ఆలోచించినటువంటి గొప్ప మేధావి. ధర్మవృక్షం గారంటేనే విద్యార్థి సమస్యలు, సామాజిక సమస్యలతో పాటు సంఘ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజెప్పినటువంటి వ్యక్తి. సంఘాలతో పాటు సమరాలను చేస్తేనే ఏదైనా ఫలితాలు ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి. ఒక విన్నపాలు, విజ్ఞప్తులతోటి మాత్రమే కాదు, ఉద్యమాల ద్వారానే వాటిని సాధించాలని చెప్పినటువంటి వ్యక్తి. అందుకనే ఈ అన్నిటిని కలబోస్తే తెలంగాణ సాయుధ పోరాట యోధుడైన ధర్మవృక్షం గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడే కాదు, నీతికి, నిజాయితీకి, ఆదర్శాలకు, త్యాగాలకు నిలువుటైతే అద్దంగా నిలిచినటువంటి ధర్మవృక్షం గారి యొక్క జీవితం ప్రతి ఎన్నికల్లో, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే ధర్మవృక్షం గారిని చెప్పకుండా ఎన్నికల పరంపరలో పత్రికలు ఉండవు. ఈసారి కూడా అదవుతుంది. ఒక ఓటుకు 1000-2000 రూపాయలు పలికేటటువంటి రోజులు ఇవి. ఎన్నికలంటే లక్షలు, కోట్లు పెట్టాల్సినటువంటి సందర్భంలో ధర్మవృక్షం గారు నిలబడితే ప్రజలందరూ కూడా ధర్మవృక్షం గారు మీరు ఉండాలి, ఇక్కడ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి, మానవ హక్కుల్ని కాపాడడానికి దేశవ్యాపితంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 50 మంది ప్రజానికం, అన్ని వర్గాల ప్రజానికం, కమ్యూనిస్టులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల పక్షాన ధర్మవృక్షం గారి 8వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. ధర్మవృక్షం గారు అంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయన విద్యార్థిగా ఉండే వందే మాతరం అంటూ ఆనాడు ఉద్యమంలోకి ఉరికినటువంటి విద్యార్థి నాయకుడుగా, అట్లాగే హైదరాబాదు సంస్థానంలో స్వతంత్ర పవనాలు వీయకుండా ఉన్నటువంటి తరుణంలో ఆనాటి నిజాం పాలిత హైదరాబాదు సంస్థానంలో ధర్మవృక్షం గారు విద్యార్థులని, యువకులని కూడగొట్టి భారతదేశ స్వాతంత్రం కోసం, నిజాం రాచరిక విముక్తి కోసం ఆయన వందలాది మంది విద్యార్థులని స్వాతంత్రం పోరాటానికి సంసిద్ధం చేసినటువంటి గొప్ప దేశభక్తుడు. అట్లాగే ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు హైదరాబాదు సంస్థానంలో ఆర్య సమాజ్ ఉద్యమాన్ని తన భుజాన వేసుకునేమనంటే మొత్తం ప్రజానికాన్ని ఆనాడు సమీకరించడం జరిగింది. తదనంతరం ఆయన భారత స్వాతంత్రోద్యమం కోసం వందే మాతర ఉద్యమం, గ్రంథాలయోద్యమం, తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యల మీద ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభలకు నేతృత్వం వహించి దున్నేవానికే భూమి కావాలి అనేటువంటి ఒక మహత్తర నినాదంతో తెలంగాణలో ఉన్నటువంటి రైతులని, కూలీలని, వివిధ సబ్బండ వర్గాలని
సమీకరించి చైతన్యోముఖులను చేసినటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గారు. ఆ రకంగా ఆయన ప్రస్థానం ప్రారంభించి తెలంగాణలో ఇక ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు రూపాయి కూడా ఆస్తి లేదని పేర్కొన్నారు ఆయన. గతంలో తాను సంపాదించిన 3.5 లక్షల కోట్లు వివిధ ట్రస్టులకు ఇచ్చేశారని చెప్పారు. పగిలిపోయే గ్లాసు, తుప్పుపట్టిన సైకిల్, ఫ్యాన్ పార్టీలకు ఓటేయొద్దని కోరిన ఆయన తనను గెలిపిస్తే ఏపీని అమెరికాలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పాస్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలు రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. తనను గెలిపిస్తే 7 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఏపీని అమెరికాలా తీర్చిదిద్దుతానని పాల్ హామీ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్న మిషన్ భగీరథ పనులు నాసిరకంగా మారాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న కాంట్రాక్టర్లు నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలో నసర్లపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పనులు నాసిరకంగా ఉన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పనులు భాగంగా ప్రతి ఆవాసానికి నీరు అందించాలన్న లక్ష్యం నీరు కారుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా లీకేజీల ప్రభావం ఎక్కువగా ఉండడంతో నీరు అందట్లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. గ్రామ సర్పంచ్ సుమతిరెడ్డి మాట్లాడుతూ అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేపట్టాలని, అందువల్లనే నీటి సమస్య రోజురోజుకు ఎక్కువవుతోందని అన్నారు. 3 ఫీట్లు తీయాల్సిన పైప్ లైన్లను 1 నుంచి 1.5 ఫీట్ల లోతు తీయడంతో ఈ సమస్య ఎక్కువైందని అన్నారు. ఎండలు మండుతూ ఉండడంతో నీటి సమస్య తీవ్రమైందని అన్నారు. ఈ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని నిరాశ వ్యక్తం చేశారు ఆమె. ఈ సమస్యను ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో డీలర్ చేసినటువంటి నాసిరకం వలన ఊళ్ళో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. పైప్ లైన్లో తీసినటువంటి గ్రామంలో మాత్రం కొన్ని బజార్లలో తీసినారు పైప్ లైన్, కొన్ని బజార్లో తీయలేదు. అదేవిధంగా ఇంకా గోతి తీయవలసినటువంటి గోతి కూడా 3 ఫీట్లు కాకుండా 1.5 ఫీటున్నర 2 ఫీట్ల లోపే తీశారు. ఎటువంటి దాని విధంగా వెహికల్స్ పోవడం వల్ల ఇవి లీకేజీలు అవుతున్నాయి. ఇప్పుడు నేను వచ్చిన నుంచి కూడా ఇంతవరకు ఒక 10 లీకేజీలు ఏం చేయించి ఉంటాను. కాబట్టి నేను ఇంతకుముందు అధికారులకు కూడా విన్నవించినా కానీ వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించలేకపోయారు. వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. డీలర్ని పిలిచి అడుగుదామంటే మనకు అందుబాటులో లేదు. ఇటువంటి కాంట్రాక్టుల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ చేసినటువంటి పనులు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఇటువంటి పనిలో నాణ్యత లేదు. ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మేము అధికారులకు చెప్పినా కానీ దాన్ని స్పందించడం లేదు. మరి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని అనుకుంటున్నాము. నేను మీరు స్పందించి న్యాయం చేయగలరని. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ప్రసిద్ధి చెందిన గద్దెల మారమ్మ దేవత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహ అలంకరణ, గ్రామ తలారి వంశస్థులు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా దేవాలయం వరకు వెళ్లారు. అమ్మవారి విగ్రహాలకు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే మారమ్మ దేవర ఉత్సవాలకు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. బుధవారం నాడు జరిగే ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది. డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుపై చీటింగ్ కేసు నమోదు. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ 2.37 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఆరోపణ. రష్యా, చైనా లేజర్ ఆయుధాన్ని సమకూర్చుకుంటున్నాయని మండిపడ్డ ట్రంప్. భూమిపై జరుగుతున్న యుద్ధాల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందన్న అమెరికా. సీఎం కావడానికి 1800 కోట్ల రూపాయలు జగన్ ఆఫర్ చేశారన్న ఫరూక్. నిరాధారమైన ఆరోపణలతో గుర్తుపారేసిన శ్రవణ్. సుప్రీంకోర్టు మెట్లెక్కిన ధోని. ఆమ్రపాలి తనకు 38.95 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి.
ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.